వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాదాపూర్ ఐఎపి సొసైటీ వద్ద భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్యామెల్ క్యూ అన్న సాఫ్ట్వేర్ కంపెనీలో మొత్తం అంతా కూడా దద్దమైన పరిస్థితి, షార్ట్ సర్క్యూటే కారణం అంటూ ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఇక్కడ కంప్యూటర్స్తో పాటు అనేక సిస్టమ్స్తో పాటు ఏదైతే లోపడున్న సామగ్రి అంతా కూడా దద్దమైన పరిస్థితి. ఎలక్ట్రిక్ సర్క్యూట్ వల్లనే ఇదంతా కూడా ఘటన చోటు చేసుకుంది. ఉదయం తెల్లారుజామున ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా స్థానికులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది ఒక ప్రధానంగా ఒక స్టార్టప్ కంపెనీ. ఒకవైపు ఎంతో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మేము ఇక్కడ ఇవంతా సెటప్ చేసుకున్నాం. అటువంటి టైంలో మొత్తం అంతా కూడా దద్దం అయిపోయిందంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఉన్న సిస్టమ్స్, చైర్స్తో పాటు ఎక్విప్మెంట్ అంతా కూడా పూర్తిగా దద్దమైన పరిస్థితి. ఒకవైపు కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఎప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది, ఏ టైంలో అయింది? పొద్దున వచ్చేసి మార్నింగ్ టైం వచ్చేసి 3:50 ఆ టైంలో వచ్చేసి మాకు కాల్ వచ్చిందండి యాక్చువల్లీ. ఇంకోటి వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి 4:20 అయింది. మేము వచ్చేసరికి మొత్తం చూసేసరికి మొత్తం బిల్డింగ్ అంతా బ్లాస్ట్ అయింది. ఎలక్ట్రికల్ మొత్తం కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మా దగ్గర ఉన్న క్యాష్ అనేది మొత్తం స్పాయిల్ అయిపోయిందండి. అంటే ఎందుకు ప్రధానంగా షార్ట్ సర్క్యూటే కారణమా లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉండొచ్చు? లైక్ ఏంటంటే మనకి మొత్తం షార్ట్ సర్క్యూట్ అయితే మన మెయిన్స్ మీద కూడా ఫోకస్ అవుతుంది, మన మెయిన్ కూడా ఫోకస్ అవుతుంది. బట్ షార్ట్ సర్క్యూట్ అవ్వలేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ చేసి బ్లాస్ట్ అయింది. ఫస్ట్ గ్యాస్ ఇష్యూస్ దోస్ ఆల్ వాటి వల్ల. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఆల్ కైండ్ ఆఫ్ ఏదైతే సిస్టమ్స్, ల్యాప్టాప్స్ కానీ ఉన్నాయో అన్ని లాస్ అయిపోయినాయి. అండ్ ఆల్సో మనకి లోపల ఏసీస్ ఉండే అండ్ ఆల్ ఆఫీస్లో లైక్ అదే అనుకుంటున్నాం. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయితే మనకి మెయిన్స్ మీద కూడా ఫోకస్ అవుతుంది. మెయిన్ అయితే బాగానే ఉంది మొత్తం. మనకేంటంటే ఓన్లీ ఏసీస్ వరకు అండ్ అలాంగ్ విత్ దట్ మెయిన్ సెంట్రల్ ఏసీ వరకు డ్యామేజ్ అవుతుంది. అండ్ ఎందుకు ఏసీ ఇప్పుడు పర్టికులర్గా ఏసీ డ్యామేజ్ అది మనకి షార్ట్ సర్క్యూట్ అయితే హోల్ మెయిన్ మీద ఫోకస్ అవుతుంది, రైట్? దాని మీద ఫోకస్ అవ్వాలి. అలాంగ్ విత్ దట్ మనకి ఏంటంటే పర్టికులర్ ఏరియా మేము ఇన్ టైంలో వచ్చాం కాబట్టి మొత్తం ఫైర్ ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇన్ టైంలో క్లియర్ అయినాయి. అదే ఇన్ టైంలో రాకపోతే హోల్ ఆఫీస్ మీద మాకు ఫుల్ సపోర్ట్ అది దీని మీద ఎఫెక్ట్ అయిపోయింది. యా మేము కాల్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి ఆల్మోస్ట్ 3 వ్యాన్స్ వచ్చినాయి, మొత్తం క్లియర్ చేశారు. యా అప్పటికే యా. అండ్ ఇంకోటి వచ్చేసి మనం వచ్చేసరికి లోపల ఆల్ మాకైతే ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయో ఏసీస్ అండ్ ఆల్సో మేము ఇక్కడ చూసుకునేసరికి పర్టికులర్గా ఏసీ ఉంది మనకి, పోర్టబుల్ ఏసీ. లైక్ పోర్టబుల్ ఏసీ కూడా ఒకటే సెట్ ఏ టైం సడన్గా బ్లాస్ట్ అవ్వడం వల్ల అండ్ ఇంకోటి అది బ్లాస్ట్ అవ్వడం అండ్ అలాంగ్ విత్ దట్ ఈ గ్యాస్ వల్ల లీకేజ్ వల్ల ఏమో తెలీదు. అండ్ ఆల్సో మాకు ఇక్కడ ఫైర్ ఈ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మనం ఇక్కడ తీసుకునేప్పుడు ఇది కోవర్కింగ్ స్పేసెస్. ఇది అంటే ఇది యాక్సిడెంట్లీనే జరిగిందా లేకపోతే ఎవరైనా కావాలని చేసి ఉంటారా? ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అనుమానాలు అయితే ఏం లేవు మాకు. మేము వచ్చేసరికి కాల్ వచ్చింది ఏంటి అంటే ఇట్లా ఫైర్ వస్తుందని ఇమీడియట్గా ఫైర్ వాళ్ళు వచ్చారు. ఈ క్యామెల్ క్యూ అన్న కంపెనీ కూడా దేని బేస్ చేసుకొని అంత స్టార్ట్అప్ అయినా మొత్తం స్టార్ట్అప్ కంపెనీ మీద వచ్చేసి మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాగ్ మొత్తం ఆల్ సాఫ్ట్వేర్స్ ప్రాజెక్ట్స్. హాయ్ అండి, నా పేరు మహేష్. ఈ కంపెనీ యొక్క CEO కానీ ఫౌండర్ కానీ నేనే. యాక్చువల్లీ ఏం జరిగేదంటే నేను రావడం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చాను. ఇందులో జరిగింది ఏంటంటే ఈలోపు మా స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్న ఏమంటే మెయింటెనెన్స్ టీం కానీ నాకు కాల్ చేశారు. ఆ కాల్ చేయడం వల్ల నాకు ఏం జరిగేది ఏమో తెలియదు. సడన్గా నేను వచ్చేసరికి మంటలు అనేది జరుగుతున్నది, ఫైర్ ఇంజన్స్ వచ్చాయి, అలా జరుగుతున్నది. మా మెయిన్ ఏజెండా ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఏం జరిగేది అంటే అందులో 20 lakhs అనేది క్యాష్ ఉన్నాయి. ఇప్పుడు శాలరీస్ టైం ఏ స్టార్టప్ కంపెనీ అయినా మాకేంటంటే ఆ 20 lakhs క్యాష్ ఉంచుకోవడం వల్ల కూడా రీజన్ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాషెస్ అనేది మేము ఎంప్లాయీస్కి ఇవ్వాలి శాలరీస్. మేము ఏంటంటే ఇది ఒక 1 month మాత్రం వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము. ఏంటంటే శాలరీ రూపంలో ఇవ్వకుండా, అకౌంట్ రూపంలో ఇవ్వకుండా క్యాష్ రూపంలో ఇస్తామని చెప్పామన్నట్టు. దాన్ని బేస్ చేసుకొని మేము క్యాష్ తీసుకొని తెచ్చాము. మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ క్యాష్ అనేది మొత్తం కాలిపోయేది. అందులో ఒక 3 lakhs మాత్రం మాకు రికవరీ చేసి ఇచ్చారు ఫైర్ సిబ్బంది వాళ్ళు. ఇన్సూరెన్స్ ఉందా? ఏం చెప్పారు అసలు అధికారులు, ఏం చెప్తున్నారు? వాళ్ళు అడిగారు, సేమ్ మీరు అడిగారంటే సేమ్ వాళ్ళు కూడా మాకు అడిగారు ఇన్సూరెన్స్ ఇట్లా. మాది ఇది ఒక ఓన్లీ ఫ్రాంచైజ్, ఇది ఒక బ్రాంచ్ మాత్రమే. మాకున్న అదర్ బ్రాంచ్కి మాత్రం ఇచ్చారు. యూజువల్లీ ప్రతి బ్రాంచ్కి కూడా ఏదైనా కంపెనీ పెట్టుకున్నప్పుడు బేసిక్గా ఇన్సూరెన్స్ ఉండడం అది మస్ట్ అండ్ షుడ్. ప్రతి దానికి కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది ఉన్నది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మాకు మా ఇన్సూరెన్స్ అనేది యూజ్ అవుతుందో కాదో మాకు తెలియదు. కానీ ఈ బిల్డింగ్ ఓనర్ వస్తే తను మాట్లాడితే తను ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా తను ఏం చెప్తాడు అనేది మాకు ఆ బిల్డింగ్ ఓనర్ వచ్చాక అర్థమవుతుందండి. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు? మాకు డిమాండ్స్ అనేది ఏం లేదు.
మాది 20 lakhs అనేది రికవరీ ఎలా ఏమన్నా హెల్ప్ఫుల్గా అవుతుందా, చేయగలుగుతారా అంటే మాకు చాలా, ఎందుకంటే దీనివల్ల నష్టం మాకు ఏంటంటే ఎంప్లాయీస్కి శాలరీస్ మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు కూడా శాలరీస్ పడతాయి, ఇన్ టైంలో పడతాయి అని వాళ్ళు ఒక ఆలోచనతో ఉంటారు. వాళ్ళకు శాలరీస్ వేసే టైంలో ఇలా జరిగేసరికి మాకు తీరని నష్టం, వాళ్ళకు కూడా నష్టం. ఇలాంటి కంపెనీకి కూడా ఇష్యూ అవుతుంది ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి, రైట్? ఎందుకంటే ఇప్పుడు మంత్ న్యూ మంత్ స్టార్ట్ అయింది. అలాంగ్ విత్ దట్ మనం ఏదైతే క్యాండిడేట్స్కి ఇచ్చిన షూటీ ఉందో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి అంటే మేము ఆ కైండ్ ఆఫ్ థింగ్లో మేము ప్రిపేర్ చేసుకుని ఉన్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా ఇది జరగటం, డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్స్, రైట్? అది ఎలా జరిగిందో ఏమో మాకు తెలియదు. బట్ ఆ మూమెంట్లో మా క్యాష్ లైక్ అది లాస్ అయిపోవటం, అలాంగ్ విత్ దట్ మా ఐటమ్స్ మా అన్ని లాస్ అయిపోవటం, ఇట్లా జరగటం వల్ల లైక్ మేము టేక్ ఇట్. ఈ మధ్యకాలంలో తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి దగ్గర కూడా ఫైర్ యాక్సిడెంట్ అనేవి కూడా ప్రస్తుతం కలకలంగా మారింది. ఒకవైపు స్టార్టప్ కంపెనీ అయినప్పటికీ ఈ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ ఏమైనా స్పందిస్తారా, లేదంటే ఏదైనా సరే ఒక కంపెనీ పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే ఒక బిల్డింగ్ తీసుకున్నప్పుడు కానీ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని కూడా దీనివల్ల కూడా ప్రస్తుతం అవేర్నెస్ ఉన్నదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి ఘటనలు జరిగేటప్పుడు తరచూ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, అన్ఎక్స్పెక్టెడ్గా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. దాన్ని బట్టి కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు కూడా ఒకవైపు ఫైర్కి సంబంధించిన సేఫ్టీ నార్మ్స్ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.